హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి, సరేనా? ఈ వీడియో ద్వారా రామాయణంలోని బాలకాండలో మిగతా భాగాన్ని అందించడం అనేది జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో ఉన్న విషయాన్ని చెప్పాడో దశరథుడు మరింత భయపడ్డాడంట. అంటే రావణాసురుడు యుద్ధంలో యమునితో సమానుడు. రావణాసురుడు యుద్ధం విషయంలో యమధర్మరాజుతో సమానమైనటువంటి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు. అతనిని ఎదుర్కోవడం నా చిన్ని పాపాన్ని పంపను, అతన్ని ఎదుర్కొనడానికి నా చిన్ని కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడిని పంపను అని చెప్పి నేను కూడా యుద్ధం విషయంలో అతనితో యుద్ధం చేసే విషయంలో అశక్తుడునని పలికాడు. అశక్తుడునని అంటే శక్తి సామర్థ్యాలు లేనివాడను, అంటే రావణాసురునితో యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు నాకు కూడా లేవు, నన్ను మన్నించండి అనే విధంగా వేడుకోవడం అనేది జరిగింది దశరథ మహారాజు. ఎవరిని? విశ్వామిత్రునితో. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమైనాడు అంటే కోపోద్రిక్తుడయ్యాడు, బాగా కోపగించాడంట. దశరథ మహారాజా, ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. ఇప్పటి వరకు మీ వంశంలో నీ తాత ముత్తాతలు కానీ నీ పూర్వీకులు కానీ ఎవ్వరూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు. నీవందుకు సిద్ధపడితే ఇప్పుడు ఈ సమయంలో నీవు అలా ఆడిన మాట ఇచ్చిన మాట తప్పడానికి సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. రిక్తహస్తాలతో అంటే వట్టి చేతులతో, అంటే ఖాళీ చేతులతో, ఏమీ తీసుకెళ్లకుండా నీ సహాయం పొందకుండానే వెళ్ళిపోతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. అయినప్పటికీ కూడా మీరు సుఖంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతానన్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు కోపంతో అలా మాటలు అన్నాడో పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది, ఏమవుద్దో తెలియదు అని చెప్పేసి ఏం చేశాడు? ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని యొక్క కోపము, దశరథుడు మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించాడంట. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. దశరథ మహారాజా, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఏమనిచ్చావు? నువ్వు ఏ సహాయమైన అడగండి నేను చేస్తానన్నావు, కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకో అని హితవు పలికాడంటే మంచి చెప్పడం అనేది జరిగింది. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించారు. ఎవరైతే ఇచ్చిన మాట తప్పుతారో అటువంటి వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సరే దానివల్ల వచ్చే ఫలితం అనేది నశిస్తుంది, నీకు మిగలదు. నువ్వు చేసే ప్రతి యజ్ఞం యొక్క ఫలితం అనేది శూన్యమైపోతుందని గట్టిగా హెచ్చరించాడు. అంటే గట్టిగా చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఎవరితో చెప్పాడు? దశరథ మహారాజుతో. ఎవరితో చెప్పాడు? దశరథ మహారాజుతో. ఎవరు చెప్పారు? వశిష్ఠ మహర్షి. వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు దశరథ మహారాజా. వివిధ అంటే అనేకములైన అస్త్ర ప్రయోగ దక్షుడైన, రకరకాలైనటువంటి అస్త్రాల్ని ప్రయోగించే విషయంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడైనటువంటి విశ్వామిత్రుడి వెంట, విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ణి పంపడంలో, నీ గారాబుల పట్టి అయినటువంటి అంటే శ్రీరామచంద్రుణ్ణి పంపడంలో సంశయానికి అంటే సందేహానికి, అనుమానానికి తావుండకూడదు. తావు అంటే చోటు, మార్గం అనేది ఉండకూడదు. నీవు ఏమీ భయపడవద్దు, అంతా
ఆయనే చూసుకుంటాడు. రాముణ్ణి పంపితే, నీ కొడుకైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు. నీవు అతనితో పంపితే నీ కుమారుడికి మేలే జరుగుతుంది, కానీ నాయన కీడు అనేది జరగదు. ధైర్యంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో నీ కుమారుణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించు అని వశిష్ఠ మహర్షి ఎవరితో చెప్పారు? దశరథ మహారాజుతో చెప్పారు. ఏమని చెప్పారు? విశ్వామిత్రుని వెంట పంపించమని. ఎవరిని పంపించమని? శ్రీరామచంద్రుణ్ణి పంపించమని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి అలా చెప్పాడో, అలా వశిష్ఠుడు చెప్పినటువంటి హితవచనాలకు అంటే మంచి మాటలకు దశరథుడు తలొగ్గాడు, అంటే సిద్ధపడ్డాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. వెంటనే రాముడు మరియు లక్ష్మణునిద్దరినీ కూడా పిలిపించి కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. కౌసల్యమాతో కలిసి ఇద్దరిని ఆశీర్వదించి ప్రశాంతమైనటువంటి మనసుతో విశ్వామిత్రునికి అప్పగించాడు. ప్రశాంతమైనటువంటి మనస్సుతో విశ్వామిత్ర మహర్షికి అప్పగించడం అనేది జరిగింది. ఎవరిని అప్పగించారు? రామ లక్ష్మణులను. ఎవరికి? విశ్వామిత్ర మహర్షికి. ఎవరు అప్పగించారు? దశరథ మహారాజు. ఎవరి మాట విని? వశిష్ఠుని యొక్క మాట విని. అర్థమైంది కదా? విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయిన రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. అలా ఎప్పుడైతే వాళ్ళ వెంట వెళ్ళడానికి అంగీకారం లభించిందో, అలా అక్కడి నుంచి బయలుదేరినటువంటి విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయినటువంటి అంటే ధనస్సును ధరించినటువంటి అయిన రాముడు నడుస్తున్నాడు. రాముణ్ణి అనుసరించి లక్ష్మణుడు కూడా నడుస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. అలా నడుస్తూ 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 సరయు అనే పేరుగల నదీ తీరం వెంబడి, తీరం అంటే ఒడ్డు, ఆ ఒడ్డు వెంబడి అలాగా చాలా దూరం ప్రయాణించారంట ముగ్గురు. ముగ్గురు ఎవరు? విశ్వామిత్ర మహర్షి, రాముడు మరియు లక్ష్మణుడు. తరువాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. తర్వాత అలా ప్రయాణిస్తూ ఉన్న సమయంలో రాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరికీ కూడా బల అతిబల అనే పేరుగల 2 విద్యలను ఉపదేశించడం అనేది జరిగింది. ఉపదేశించాడు అంటే చెప్పడం అనేది జరిగింది, నేర్పించడం అనేది జరిగింది. విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావంలో అలా చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షి, రామచంద్ర, వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. మీకు ఆయాసం ఎంత నడిచినా, ఎంత పని చేసినా, నిద్రలేమి కారణంగా ఏదైనా సరే అలసట ఉండదు, ఆకలి వేయదు, దాహం వేయదు, రూపకాంతులు తగ్గవు. తిండి తిప్పలు లేకపోయినా సరే మీలో ఉండే రూపము అంటే ఆకారంకున్నటువంటి అంటే నీరసించిపోవడం అనేది ఉండదు. నిద్రలో ఉన్న మీరు ఈ బల అతిబల విద్య ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వారు నిద్రలో ఉన్న అంటే పడుకొని ఉన్నప్పటికి కూడా యామరపాటుతో ఉన్న, యామరపాటు అంటే మతిమరుపు అంటే ఏదో లోకంలో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా, అలా ఏదో లోకంలో ఉన్నప్పటికీ కూడా రాక్షసులు ఏమీ చేయలేరు. మిమ్మల్ని శత్రువులు కానీ రాక్షసులు కానీ ఏమీ చేయలేరు. అంతేకాదు ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. అంతేకాదు ఈ 3 లోకాల్లో, స్వర్గలోకం, నరకలోకం, భూలోకంలో మిమ్మల్ని ఎదురించే ధీరులు వీరులే ఉండరు అని విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది కదా? ఎవరు చెప్పారు? విశ్వామిత్ర మహర్షి. ఏం చెప్పారు? బల అతిబల యొక్క ఉపయోగం అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ చిత్రంలో చూడండి, ఇక్కడ మనకి రామ లక్ష్మణులు మరియు విశ్వామిత్రుడు నడుస్తూ ఉండడం, వెళ్తూ ఉండడం అనేది మనం చూడవచ్చు. అయితే అలా వెళ్ళి ఆ నదీ తీరం ముందు ఒక ప్రదేశానికి చేరుకోగానే సూర్యాస్తమయం కాలమైపోయిన కారణంగా అక్కడ ఒక ప్రదేశంలో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడ్డారో రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. శ్రీరామచంద్రుడు గురువుగారి యొక్క సేవలో నిమగ్నుడయ్యాడు అంటే మునిగిపోయాడు. అంటే గురువుగారికి ఏ పనులు చేయాలి అని అడుగుతూ అతనికి కావలసినటువంటి పనులన్నీ చేసి పెడుతూ ఉన్నాడు. విశ్వామిత్రుని పాదాలుత్తాడు.
ఇప్పటివరకు గురువుగారు నడిచి నడిచి అలసిపోయారు కదా, అందుకని కాసేపు గురువుగారి యొక్క పాదాలని ఒత్తడం అనేది జరిగింది. అలా అతనికి కావలసినటువంటి సేవలన్నీ కూడా చేశారు. గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరైతే గురువుగారికి సేవ చేస్తూ ఉంటారో అటువంటి సేవ అనేది ఆ శిష్యులకు ఒక గొప్ప ఫలితం అనేది ఇస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. సరయూ నదీ తీరంలో వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. ఆ సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఒక ప్రదేశంలో ఆ రాత్రికి నిద్రించడం అనేది జరిగింది. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలుపు పలికాడు. అలా ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారుజామవుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొల్పాడంటే ఎలా చూడండి. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అంటే ఈ శ్లోకానికి అర్థమేంటో తెలుసా? కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, కౌసల్యామాత యొక్క ఉత్తమ సంతానమైనటువంటి ఓ రామ, తూర్పున ఉషఃకాంతులు ప్రసరిస్తున్నాయి. ఉషఃకాంతులు అంటే సూర్యుని యొక్క కాంతులు, అంటే సూర్యోదయం అవుతుంది. నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు శ్రీరామచంద్ర. నిద్రలేచి నిత్యకర్మలను, అంటే నిత్యకర్మలు అంటే ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యమని చెప్పడం అనేది జరిగింది విశ్వామిత్రుడు. ఎవరికి? రామ లక్ష్మణుడు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు గురువుగారిలా చెప్పారో క్రమం తప్పకుండా ఏం చేయడం అనేది జరిగింది? ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు చేయడం అనేది జరిగింది. లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకొని కాలకృత్యం అంటే తీర్చుకొని మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ముగ్గురు. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సరయూ నది మరియు గంగా నది నదుల యొక్క సంగమ ప్రదేశం. సంగమ ప్రదేశము అంటే కలయిక ప్రదేశం. అంటే సరయూ నది గంగా నది కలిసినటువంటి ప్రదేశానికి చేరుకున్నారు వీరు ముగ్గురు కూడా. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. అక్కడ విశేషాలు అంటే ఆ చరిత్ర ఉంటుంది కదా, దేనికి? గంగా నది సరయూ నది కలిసే ప్రదేశానికి ఉండే చరిత్ర ఏదైతే ఉందో దాన్ని గురుముఖతః అంటే గురువుగారి ద్వారా, అంటే గురువుగారి మాటల ద్వారా తెలుసుకున్నారు రామ లక్ష్మణులు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం. ఎప్పుడూ కూడా ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండాలి. అంటే ఏ విషయాన్ని అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి, పలానా విషయం గురువుగా ఈరోజు మాకు పాఠం రూపంలో బోధిస్తున్నారు, దాని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన ఏ విద్యార్థికి అయితే ఉంటుందో ఆ విద్యార్థి ఉత్తమమైనటువంటి విద్యార్థిగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం అనేది అవకాశం ఉంటుంది. అలా విశ్వామిత్రుడు రామ లక్ష్మణుల యొక్క ప్రయాణం అనేది సాగుతుంది. అలా వెళ్ళి 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 మలద కరూస అనే పేరుగల 2 జనపదాలని వీరు చేరుకున్నారు. జనపదాలు అంటే పల్లెటూర్లు అని అర్థం వస్తుంది. జనపదాలు అంటే ఏం అర్థం వస్తుంది? పల్లెటూర్లు అని అర్థం వస్తుంది. ఈ జనపదాలు ఇంద్రుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవంట. అయితే మలద కరూస అనే పేరుగల ఈ 2 జనపదాలు కూడా ఇంద్రుని యొక్క అనుగ్రహ విశేషం చేత, అంటే వరం చేత, ఆయన కృపచేత ధనధాన్యాల సమృద్ధితో చక్కగా పాడి పంటలు పండి తినడానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉండేవంట ఈ ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి బాధలు ఉండేవి కాదంట. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. ఇలా ఉండగా అనుకోకుండా ఒకసారి తాటక అనే పేరు గల ఒక యక్షిణీ జాతికి చెందిన ఒక రాక్షసి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించిందంట. విధ్వంసం అంటే భయంకరమైనటువంటి ప్రమాదం, ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అంటే ఇంకా మనం దాన్ని తట్టుకునే శక్తి అనేది మనకి ఎవ్వరిలో ఉండదు. అటువంటి దాన్ని విధ్వంసం అంటారు.
పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. అయితే ఈమె పుట్టుకతోనే ఒక 1000 ఏనుగులకి ఎంత బలమైతే ఉంటుందో అంతటి బలపరాక్రమాలున్నటువంటి అవ్వడం వల్ల ఆమెను ఎవ్వరూ ఎదిరించలేకపోయారంట. అంతేకాకుండా అగ్నికి ఆజ్యం తోడైనట్లు, అగ్నికి అంటే అగ్ని తెలుసు కదా, ఆజ్యం అంటే నెయ్యి, బాగా మండుతూ ఉన్నటువంటి అగ్నిలో నెయ్యి వేస్తే ఇంకా బాగా మండుతూ ఉంటుంది, అలా అయినట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు కూడా విరుచుకుపడుతూ ఈ జనపదాలను అంటే ఈ పల్లెటూర్లను అతలాకుతలం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? అతలాకుతలం చేస్తున్నాడు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. దుష్టురాలైనటువంటి అంటే చెడ్డ గుణం కలిగినటువంటి తాటకను వధించమని అంటే చంపమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో అది తెలిసినటువంటి విశ్వామిత్రుడు వెంటనే శ్రీరామచంద్రుణ్ణి, శ్రీరామచంద్ర ఆమెను చంపు అంటే వధించు అని చెప్పడం అనేది జరిగింది. అలా గురువు మాట విన్నటువంటి శ్రీరామచంద్రుడు ఒక్క క్షణం మౌనముద్ర దాల్చాడంట. అంటే ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో అనే విషయం అనేది రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. అలా ఎప్పుడైతే మౌనంగా ఉండిపోయాడో రాముడి యొక్క భావం అంటే ఆలోచన విధానాన్ని గ్రహించాడు అంటే తెలుసుకున్నాడు విశ్వామిత్ర మహర్షి. మరి అంతటి అది తపస్సంపన్నుడైనటువంటి అతనికి తెలియదా రాముని యొక్క మనసులో ఏముందో? అలా తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. సంశయం అంటే సందేహం, సందేహం అంటే అనుమానం. శ్రీరామచంద్ర, ఒక స్త్రీని ఎలా చంపాలనే ఆలోచన నీకు వద్దు. నీకు తెలుసు రాజనీతి ధర్మం అంటే యుద్ధం చేసేటప్పుడు ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ ఆయుధం వదిలిపెట్టేసి శరణు వేడుకునే వాళ్ళని కానీ వాళ్లకు హాని తలపెట్టకూడదన్న విషయం నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఇక్కడ అది వర్తించదు. ఎందుకంటే అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని. ఈ తాటక అధర్మపరాయణ అంటే ధర్మం తప్పినది అయినటువంటి తాటకను చంపితే దోషం, నీకు కీడు అపచారం అనేది రాదని కర్తవ్యం ఉపదేశించాడు. కర్తవ్యము అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని, అంటే వెంటనే తాటకను చంపు అనే మాటను మళ్ళా చెప్పడం అనేది జరిగింది. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై, వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంటే గట్టిగా సరే మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, నన్ను ఆశీర్వదించండి అని అంజలి ఘటించాడు. అంజలి ఘటించాడంటే నమస్కరించాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. స్వామి, మీరు ఏది చెబితే అది చెయ్యమని మా నాన్నగారు ఆదేశించారు, కాబట్టి మీరు చెప్పిందే నేను చేస్తాను. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని, మా నాన్నగారు చెప్పిన మాటే నాకు శిరస తప్పనిసరిగా పాటించవలసిందని చెప్పి పితృవాక్య పరిపాలనా శక్తి చాటాడు. అంటే తండ్రి మాట జవదాటని వ్యక్తిగా తన యొక్క స్వభావాన్ని లోకాలకు చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు. అలాగే గురువాజ్ఞను పాలించడం కూడా శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు ఉద్రిక్తుడయ్యాడు. అలాగే గురువుగారి యొక్క ఆజ్ఞకు అంటే గురువుగారు చెప్పినటువంటి పని ఏదైతే ఉందో దానిని కూడా చేయడం అనేది, పాలించడం అనేది అంటే చేయడం అనేది శిష్యునిగా అంటే ఒక విద్యార్థిగా చేయవలసిన బాధ్యతని, తన కర్తవ్యమని అంటే తను తప్పనిసరిగా చేయవలసిన పని అని భావించి తాటక వదకు ఉద్యుక్తుడయ్యాడు. తాటక వదకు అంటే ఉద్యుక్తుడయ్యాడంటే తాటకను చంపడానికి సిద్ధమయ్యాడు. ఎవరు సిద్ధమయ్యాడు? శ్రీరామచంద్రుడు సిద్ధమయ్యాడు. అర్థమై అయితే వికృతాకారంతో ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు తాటకను చంపడానికి సిద్ధమయ్యాడో వెనువెంటనే వికృత ఆకారంతో అంటే భయంకరమైనటువంటి ఆకారంతో, చూడడానికే భయభ్రాంతులు కలిగే ప్రాణాలు పోతాయా అన్నంతట భయంకరమైన ఆకారంతో విరుచుకుపడుతున్న తాటకను చేతులను శ్రీరామచంద్రుని మీదకు విరుచుకుపడుతున్నటువంటి తాటక యొక్క చేతులను తన నిశిత బాణాలతో అంటే పదునైనటువంటి చాలా షార్ప్గా ఉన్నటువంటి బాణాలతో ఏం చేశాడు? ఖండించాడు రాముడు.
ఖండించాడు అంటే నరికాడు. రాముడు అంటే శ్రీరామచంద్రుడు. తెలుసు కదా, తన దగ్గర ఉన్నటువంటి నిశిత అంటే వాడి అయిన పదునైనటువంటి చాలా షార్ప్గా ఉన్నటువంటి బాణాలతో మీద పడిపోతూ ఉన్నటువంటి భయంకరమైన ఆకారంతో ఉన్నటువంటి తాటక యొక్క చేతుల్ని నరికి పారేశాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసేశాడు లక్ష్మణుడు. చేతులు నరికేసినప్పటికీ కూడా మీద మీద పడుతూ ఉన్నటువంటి తాటక యొక్క ముక్కుని చెవుల్ని కోసేశాడు లక్ష్మణుడు. ఎవరు కోసేశాడు? లక్ష్మణుడు. ఏం కోసేశాడు? ముక్కుని చెవులని. ఎవరి యొక్క? తాటక యొక్క. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు చేతులు నరికేశాడో, లక్ష్మణస్వామి తాటక యొక్క ముక్కులు చెవులు కోసేశాడో, తాటక ఆవేశం రెండింతలైంది. ఇప్పుడ ఉన్న దానికన్నా ఇంకా కోపం అనేది ఇంకా పెరిగిపోయిందంట. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్లవాన కురిపిస్తుంది. అంటే కనిపించకుండా మాయమైపోయి వాళ్ళ మీదకి దొరికిన రాయి దొరికినట్లు రామ లక్ష్మణుల మీదకి విసిరేస్తూ ఉందంట. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. ఇలా ఈ యుద్ధాన్నంతటినీ పక్కనే ఉండి దూరంగా ఉండి చూస్తున్నాడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి. అయితే సంధ్యాకాలం సమీపిస్తున్నది. సంధ్యాకాలం అంటే సాయంకాలం, సమీపిస్తున్నది అంటే దగ్గర పడుతుంది. ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ ఉన్న సమయంలో సాయంత్రం అయిపోయిందంట. సంధ్యాకాలము సమీపిస్తుంది. ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని, ఈ లోపే అంటే సూర్యాస్తమయం పూర్తిగా అయిపోయే లోపే తాటకను పరలోకం పంపమని. పరలోకం అంటే వేరే లోకం, వేరే లోకం అంటే నరకలోకం. చెడ్డది కాబట్టి నరకలోకం, మంచి వాళ్ళైతే స్వర్గలోకానికి వెళ్తారంటే ఈ భూలోకం నుంచి వేరే లోకానికి పంపించడం అనేది పరలోకానికి పంపించడం అని. పురమాయించాడు అంటే చెప్పాడు అని అర్థం వస్తుంది. పురమాయించాడు అంటే చెప్పాడు అని అర్థం వస్తుంది. ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు. ఎవరితో చెప్పారు? రామ లక్ష్మణులతో. ఏమని చెప్పారు? సాయంకాలం అయ్యే లోపే తాటకను పరలోకానికి పంపించమని చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది కదా? అసుర సంధ్యాకాలంలో. ఎందుకని అసుర సంధ్యాకాలంలో అంటే సాయంకాలంలో రాక్షసులు అనేవారు మహాబలాన్ని పొందుతారంట. ఎప్పుడైతే సాయంత్రం అయిపోతుందో ఆ టైంలో రాక్షసులు వాళ్ళకున్నటువంటి బలం కన్నా ఎక్కువ బలాన్ని పొందుతారంట. ఏం పొందుతారు? ఉన్నదానికన్నా ఎక్కువ బలాన్ని పొందుతారంట. అలా పొందినటువంటి వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. అలా పొందినటువంటి వారిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఇప్పటికే భయంకరంగా ఉంది. ఇంకా బలం వస్తే ఏమవుతుంది? ఎవ్వరి వల్ల కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. ఎప్పుడైతే గురువుగారు నాయన సంధ్యాకాలం సమీపిస్తుంది, ఈ లోపు చంపకపోతే వాళ్ళ బలాన్ని మనం తట్టుకోలేము, కాబట్టి వెంటనే ఆమెను పరలోకానికి పంపించు అని విశ్వామిత్రుడు చెప్పారు. వెంటనే శ్రీరామచంద్రుడు శబ్దవేది అనే పేరుగల ఒక విద్యను ప్రదర్శిస్తూ, శబ్దవేది అంటే ఏంటో తెలుసా? అంటే ఎటువైపు నుంచి అయితే శబ్దం వస్తుందో, ఇక్కడ శబ్దవేది అని ఉంది. కొన్ని పుస్తకాల్లో శబ్దభేది, భేదించడం అనే పదం కూడా కనిపిస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వదు, ఓకేనా? ప్రదర్శిస్తూ బాణ ప్రయోగం చేశాడంట. ఒక్కసారిగా బాణం వేశాడు. ఎవరి మీదకి బాణం వేశాడు? తాటక మీదకు. ఎవరు వేశారు? శ్రీరామచంద్రుడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. ఎప్పుడైతే బాణం వేశాడో వెంటనే దెబ్బ తగిలిన వెంటనే నేల మీద పడి ప్రాణాలు వదిలింది ఎవరు? తాటక. ఎవరు? తాటక. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు శ్రీరాముడు. ఎప్పుడైతే తాటక వధతో తాటకను సంహరించాడో అప్పటి నుంచి దుష్ట సంహారం అంటే అక్కడే మొదలుపెట్టాడు. దుష్ట సంహారము అంటే చెడుని అంతమొందించడం, చెడ్డవారిని నాశనం చేయడం అనే విషయానికి పూనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే అలా పూనుకొని తాటకను వధించాడో ఇంద్రాది దేవతలు, ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా రాముణ్ణి స్తుతించారంట. ఏం చేశారు? స్తుతించారు అంటే పొగిడారు. ఎలా పొగిడారు? పూల వర్షాన్ని కురిపించి పొగుడుతారు. ఇప్పుడు కూడా దేవతలు కింద ఏదైనా మంచి జరిగితే వాళ్ళ మీద పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. అలా పొగిడారు.
సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలు అనుగ్రహించాడు. అలా ఆనందభరితుడైనటువంటి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఎన్నో దివ్యాస్త్రాలను, అంటే గొప్ప గొప్ప, అంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేనటువంటి గొప్ప గొప్ప దివ్యమైనటువంటి అస్త్రాలను, అంటే ఆయుధాలు, శస్త్రాలు, అంటే దాని మీద ప్రయోగించే మంత్రాలని ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? శ్రీరామచంద్రునికి. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి లేదు. ఒక గురువు తలుచుకున్నాడంటే చూడండి, ఆ శిష్యుడికి అందించలేనటువంటి జ్ఞానమే ఉండదు. అంటే నేను ఈ శిష్యుణ్ణి బాగు చేయాలని ఏ గురువు గారికైతే ఉంటుందో ఆ గురువు గారు సర్వస్వం కూడా శిష్యునికి అనుగ్రహిస్తూ ఉంటాడు. శిష్యుడు పొందలేనిది ఏమీ ఉండదు. కాబట్టి శిష్యుడు కూడా, అంటే చదువు నేర్చుకున్నటువంటి విద్యార్థి కూడా పొందనిది అంటూ ఏమీ ఉండదు. అంటే అన్ని విషయాలు చక్కగా నేర్చుకుంటారు. ఎవరికి? అనుగ్రహించే గురువుగారి దగ్గర ఎవరు నేర్చుకుంటారు? విద్యార్థులు, శిష్యులు నేర్చుకుంటూ ఉంటారు. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు. అలా తాటక వధానంతరం రామ లక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు. సిద్ధాశ్రమం అనే పేరు గల ఒక ఆశ్రమానికి చేరుకున్నారంట. ఎక్కడికి చేరుకున్నారు? సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. ఎవరెవరు చేరుకున్నారు? విశ్వామిత్ర, రామ, లక్ష్మణుడు. అదే అతని యొక్క యజ్ఞభూమి. అదే ఏది? సిద్ధాశ్రమం అనే పేరు గల అదే అతని యొక్క, ఎవరి యొక్క? విశ్వామిత్రుని యొక్క యజ్ఞభూమి, తను యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశము. అయితే రామ లక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. గురువుగారు, మేము మీ యజ్ఞాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటున్నాము. మీరు ఒక యజ్ఞాన్ని మొదలు పెడితే ఈ యజ్ఞాన్ని సంరక్షించే, అంటే కాపాడే బాధ్యత మాది. మీరు యజ్ఞానికి సిద్ధం కండి అని ప్రార్థించడం అనేది జరిగింది. ఎవరు ప్రార్థించారు? రామలక్ష్మణులు. ఎవరిని ప్రార్థించారు? విశ్వామిత్ర మహర్షిని. మన్నించాడు మహర్షి. అలా శిష్యులు చెప్పినటువంటి మాటను సరే అని అన్నారు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. యజ్ఞ దీక్షితుడయ్యాడు. ఎప్పుడైతే శిష్యులు సరే మీరు మొదలు పెట్టండి అనగానే యజ్ఞానికి సిద్ధమయ్యాడు. యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజు నుంచే యజ్ఞం అనేది ప్రారంభమైందంట. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. రామలక్ష్మణులారా, ఈ యజ్ఞం అనేది 6 రోజుల పాటు జరుగుతుంది. కంటికి కునుకు లేకుండా, రెప్పపాటు లేకుండా, యామరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు, ఏ క్షణంలో, ఏ సమయంలో ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఆ రాక్షసులు వస్తారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మిగతా మునులంతా కూడా రామలక్ష్మణులకు చెప్పడం అనేది జరిగింది. ఇలా చెప్పిన తర్వాత యజ్ఞం మొదలైంది. 5 రోజులైంది. ఎన్ని రోజులయ్యింది? 5 రోజులయ్యింది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు. ఒక్క రోజు కూడా, ఒక్క పూట కూడా, ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా 5 రోజుల పాటు యజ్ఞాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కాపాడుతూనే ఉన్నారు. ఎవరు కాపాడుతున్నారు? రామలక్ష్మణులు. ఎవరు చేస్తున్నారు? విశ్వామిత్ర మహర్షి మరియు మిగతా మునులంతా కూడా. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంత నిష్ట ఉండాలి. ఒక పని చేస్తున్నారు అంటే ఆ పని సక్సెస్ అయ్యే వరకు కూడా తిండి, తిప్పలు, నిద్ర, ఏ దాని గురించి కూడా మనం ఆలోచించకూడదు. అలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. మనము కాసేపు ఇలా చదువుతాము, అమ్మో నా నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, కళ్ళు నొప్పి వస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటాం కదా. అలా చేయకూడదు పిల్లలు. అయితే ఎలా ఉండాలి? రామ లక్ష్మణుల్లా చేయవలసినటువంటి పని విషయంలో జాగరూకులై ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఇలా 5 రోజులైపోయింది. 6వ రోజు మొదలైంది. 6వ రోజు ఉన్నట్టుండి, అంటే అనుకోకుండా ఒక్కసారిగా యజ్ఞకొండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయంట. యజ్ఞకొండంలో మండుతూ ఉన్నటువంటి మంటలేమయ్యాయి? ఒక్కసారిగా పెద్దగా మంటలు ఎగిరిపడుతూ ఉన్నంట. ఇది రాక్షసుల యొక్క రాకకు సూచన. అలా ఎప్పుడైతే యజ్ఞకొండం నుంచి ఎగిరిపడుతున్నాయో వాళ్ళకు ఒక హింట్ ఇచ్చినట్టు, అంటే సింబల్, గుర్తు ఇచ్చినట్లు. ఏమని? ఇక యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఎవరు వస్తున్నారు? రాక్షసులు వస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎవరికి తెలిసిపోతుంటుంది? విశ్వామిత్ర మహర్షి మరియు మునులందరికీ కూడా.
మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. ఎప్పుడైతే ఇలా అనుకుంటూ ఉన్నారో ఇక రాక్షసులు వచ్చేస్తున్నారు, శ్రీరామచంద్ర జాగ్రత్తగా ఉండు, లక్ష్మణ జాగ్రత్తగా ఉండని ఎప్పుడైతే వాళ్ళకి జాగరూకులు చేశారో అంటే అలర్ట్ చేశారో మారీచ సుబాహులు ఆ క్షణంలోనే మారీచుడు మరియు సుబాహులు అనే పేరు గల ఇద్దరు అనుచరులతో అంటే వారి యొక్క ఫ్రెండ్స్తో స్నేహితులతో వచ్చారంటే ఎక్కడికి వచ్చారు? యజ్ఞవేదిక దగ్గరికి వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్త వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఎక్కడెక్కడో జంతువుల్ని మనుషుల్ని పక్షుల్ని చంపేసి ఆ మాంసం ముక్కల్ని రక్తాన్ని తీసుకొచ్చేసి ఆ యజ్ఞంలో వేస్తే యజ్ఞం భగ్నమైపోతుంది కదా, అలా చేయడం కోసం ఏం చేశారు? వాళ్ళంతా కూడా ముక్కలు రక్తం అన్నీ పడేస్తున్నారంట. రక్తంతో ఏమైంది? తడిసి ముద్దయ్యంట. రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడంట. శ్రీరామచంద్రుడు వాళ్ళు అలా చేస్తున్నటువంటి పనిని అంటే ఆ యజ్ఞంలో పడకున్న పైన బాణాలతో ఒక ఏం తయారు చేస్తారు, మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఫోటోల్లో కానీ సినిమాల్లో కానీ, ఒక పైన ఒక గొడుగు లాంటి తయారు చేసేస్తారు బాణాలతో. అలా చేయడం వల్ల ఆ రక్తం కానీ ఆ మాంసం ముక్కలు కానీ యజ్ఞంలో పడకుండా బయటకు పడిపోతూ ఉంటాయి. అలా ఆపి సీతేశు అనే పేరు గల ఒక మానవాస్త్రాన్ని, మానవుల మీద ప్రయోగించడానికి ఉపయోగించే ఒక అస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించాడంట. ఎవరు ప్రయోగించారు? శ్రీరామచంద్రుడు. ఎవరి మీద? మారీచుడి పైన. ఏ అస్త్రము? మానవాస్త్రము. దాని పేరేం పేరు? సీతేశు అనే పేరు గల ఒక మానవాస్త్రాన్ని. దాని దెబ్బకు, దేని దెబ్బకు? సీతేశువు అనే మానవాస్త్రం యొక్క దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. ఎన్ని యోజనాలు? 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. నేటి కాలంలో మీటర్లు, కిలోమీటర్లు ఇలా కొలుస్తాం కదా, అప్పుడు యోజనాలు, మైళ్ళు అని కొలుస్తూ ఉండేవారు. అలా 100 యోజనాల దూరంలో సముద్రంలో పడిపోయాడంట. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ ఆ కెరటాల్లో కొట్టుకుపోతున్నాడు. ఎవరు? మారీచుడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశారు. వెంటనే ఆ బాణం వేసిన వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుడనే పేరు గల ఇంకొక రాక్షసుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. అంటే అతని యొక్క గుండెను, వక్షస్థలము అంటే గుండెను ఏం చేశాడు? 2 ముక్కలుగా చీలే విధంగా బాణాన్ని ప్రయోగించాడంట. ఇంకా దాని వెంటనే వాయువ్య అస్త్రంతో, వాయువ్య అనే పేరు గల మరొక బాణంతో మిగతా రాక్షసులను పనిపెట్టాడు. వాయువు అంటే గాలి కదా, అది ప్రయోగించగానే మొత్తం గాలి వ్యాపించేసి గాలికి చల్లాచెదరైపోతూ ఉంటారు. అలా రాక్షసుల యొక్క పనిపెట్టారు ఇద్దరు కూడా. రాక్షస బాధ తొలగింది. అలా రామ లక్ష్మణుల యొక్క సహాయ సహకారాలతో విశ్వామిత్రునికి రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిందంట. యజ్ఞం ఎలా జరిగింది? నిర్విఘ్నంగా అంటే ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. ఎప్పుడైతే యజ్ఞం అనేది నిర్విఘ్నంగా జరిగిందో విశ్వామిత్రుడు ఏం చేశాడు? సంతోషించాడంట. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? మీరు చూడండి, మీరు బాగా చక్కగా చదువుకున్నారనుకో, ముందుగా ఎవరు సంతోషిస్తారో తెలుసా? మీకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే ముందుగా సంతోషిస్తారు. అటువంటి సమర్థులైనటువంటి శిష్యులను చూసి ఎవరు సంతోషించరు? ఏ గురువు సంతోషించడు? ప్రతి ఒక్క గురువు కూడా ఆనందిస్తూనే ఉంటాడు. కాబట్టి పిల్లలు, మీరు చక్కగా చదువుకొని గురువులకు ఆనందాన్ని కలిగిస్తారని అనుకుంటున్నాను. మరునాడు ఉదయాన్నే యజ్ఞం అయిపోయింది. చాలా హ్యాపీగా అంతా కూడా పూర్తయిపోయింది. ఆ 7వ రోజు అంటే మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఎంతో వినయంతో విధేయతతో విశ్వామిత్రుని ఎదుట రామలక్ష్మణులు నిల్చొని ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్ర మహర్షి, ఇంకా ఏమైనా మేము చేయవలసింది ఉందా? మీరు ఆజ్ఞాపిస్తే మేం చేస్తామని చెప్పేసి అడిగారంట. విశ్వామిత్రుడు, ఓ రామా, ఎప్పుడైతే అలా రామలక్ష్మణుడు ఇంకేమైనా ఉందా అని అడిగారో దానికి విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మన ప్రాంతానికి సమీపంలో ఉండే మిథిలానగరము అనే ప్రాంతానికి ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి జనక మహారాజు పరమధార్మికుడు, గొప్ప ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మ పాలన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన.
ఆయన కూడా ఒక యజ్ఞాన్ని సంకల్పించారంట. నాలాగే ఆయన కూడా ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్దాం, మనమంతా కలిసి ఏం చేద్దాం, అక్కడికి కూడా వెళ్ళి ఆ యజ్ఞాన్ని మనం ఏం చేద్దాము, పూర్తి చేద్దామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు. ఎవరితో చెప్పారు? రామ లక్ష్మణులతో. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది. రామ, మిథిలా నగరంలో జనక మహారాజు యొక్క రాజ్యంలో ఒక అద్భుతమైన మహాధనుస్సు ఉంది. గొప్ప శక్తి సామర్థ్యాలు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక అద్భుతమైన ధనస్సు ఉందని చెప్పి నీవు చూడవచ్చని అన్నాడంట. నీవు ఆ ధనస్సుని చూడవచ్చని విశ్వామిత్రుడు చెప్పాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. ఇద్దరు కూడా సిద్ధమయ్యారు. దేనికి సిద్ధమయ్యారు? మిథిలా నగరం వెళ్ళడానికి. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. ఎప్పుడైతే గురువుగారు అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ధనస్సు ఉంది, నీవు కూడా చూడవచ్చు అని చెప్పారో వెంటనే సిద్ధమయ్యారు రామలక్ష్మణులు. ముగ్గురు కలిసి మిథిలా నగరం వైపు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. అలా నడుస్తూ నడుస్తూ వింతలు విచిత్రాలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా నడుస్తూ ఉన్నారంట. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. మహర్షి, మా యొక్క వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి నేను చిన్నపిల్లవాడిని కదా, మీరు తెలియపరచండి అని కోరుకోగానే విశ్వామిత్రుడు వారికి వివరించడం అనేది కూడా జరిగింది. ఆ రాత్రి శోణా నదీ తీరంలో విశ్రమించారు. అలా నడుస్తూ 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 సాయంకాలం అయిపోయింది. సూర్యాస్తమయం అయిపోయి రాత్రి ప్రవేశించగానే శోణా నదీ తీరంలో ఉన్నారు ఆ సమయానికి. అక్కడ విశ్రమించారంట. విశ్రమించారు అంటే విశ్రాంతి తీసుకున్నారు, అంటే ఆ రాత్రి అక్కడ నిద్రపోయారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. అటు తర్వాత రోజు పవిత్రమైనటువంటి గంగా నదిని దర్శించారు. ఏ నదిని దర్శించారు? గంగా నదిని. ఎటువంటి నదిని? పవిత్రమైన నదిని. ఎవరు? విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. అలా గంగా నదిలో ముగ్గురు కూడా స్నానాలు చేసి విద్యుక్త ధర్మాలను, అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి ధర్మ కార్యాలను, అంటే పనులను, తప్పనిసరిగా చేయవలసిన పనులు అంటే ధర్మ కార్యాలను నెరవేర్చారంట. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. స్వామి, ఈ గంగా నది స్వర్గలోకంలో విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఉంటుంది కదా, కాబట్టి ఈ భూమి మీదకి ఎలా వచ్చింది తెలుసుకోవాలనే కుతూహలంగా ఉందని వినమ్రంగా, ఎంతో వినయంతో అడిగాడు శ్రీరామచంద్రుడు. ఎవరిని? విశ్వామిత్ర మహర్షుల వారిని. వినిపించాడు విశ్వామిత్రుడు. సరే శ్రీరామ, చెప్తున్నాను శ్రద్ధగా వినని చెప్పి వినిపించడంట. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? జిజ్ఞాసువులైన అంటే తెలుసుకోవాలనే కోరిక ఉన్న శిష్యులు, విజ్ఞాని అయిన అంటే పండితుడు, జ్ఞానవంతుడైనటువంటి గురువు ఉన్నట్లయితే, అంటే ఒక పక్క తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి శిష్యులు, అవతల గురువు గారు చాలా తెలివైనవాడు, పండితుడై ఉంటే వాళ్ళ మధ్య జ్ఞాన ప్రసారానికి, జ్ఞానమనిడి ప్రసారం అంటే రూపక సమాసం వస్తుంది ఇక్కడ, జ్ఞాన ప్రసారానికి, జ్ఞానము అనే ఒక ప్రవాహానికి అడ్డుంటుందా? ఉండదు కదా. జీవనదుల్లో నీరు ఏ విధంగా అయితే ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుందో, ఇలా గొప్ప పండితుడైనటువంటి గురువు ఏదో ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనే కుతూహలం ఉన్నటువంటి శిష్యులు ఉంటే వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అనే జ్ఞాన ప్రసారం ఏదైతే ఉందో దానికి అడ్డే ఉండదు. అర్థమై? అయితే పాతాళంలో బూడిద కుప్పలైపడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. శ్రీరామచంద్ర, పాతాళంలో అంటే పాతాళ లోకంలో బూడిద కుప్పలై, బూడిదగా కుప్పలుగా పడి ఉన్న తన పితరులైన మీ యొక్క తాత ముత్తాతలైనటువంటి, పితరులు అంటే తాత ముత్తాతలైనటువంటి సగర పుత్రులు, సగరుని యొక్క పుత్రులకు ఉత్తమ గతులు అంటే స్వర్గప్రాప్తి, మంచి, ఉత్తమ అంటే గొప్ప, మంచి, గతులు అంటే దారులు, అంటే స్వర్గమే కదా అన్నిటికన్నా ఉత్తమైనటువంటి గతి, అంటే ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు.
సిద్ధపడ్డాడు భగీరథుడు. దేనికి సిద్ధపడ్డాడు? స్వర్గలోకంలో ఉండే గంగా నదిని భూలోకానికి తీసుకురావడానికి సిద్ధపడ్డాడంట. అందుకు ఒకటే మార్గం. ఏంటా మార్గం? ఇప్పుడు చెప్పాం కదా, సురగంగను అంటే స్వర్గలోకంలో ఉండే ఆకాశంలో ఉండే గంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం. ఎవరి బూడిద కుప్పలు? సగరపుత్రుల యొక్క బూడిద కుప్పలు, భస్మమైపోయినటువంటి బూడిద యొక్క కుప్పల మీద ఆకాశంలో ఉండే గంగా నదిని పాతాళలోకంలో ఉండే ఆ బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాడు భగీరథుడంట. కానీ ఆకాశంలో గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? బాగానే ఉంది. స్వర్గలోకంలో ఉండే గంగాదేవిని భూలోకం నుండి పాతాళలోకానికి దింపడం అంత ఆషామాషి ఏమీ కాదు. అయినా సరే దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదు. దృఢ సంకల్పం అంటే గట్టిగా నమ్ముకున్నటువంటి వాళ్ళకి, నేను చెయ్యగలను, నేను చేస్తానని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళకి అసాధ్యమైనది అంటే సాధ్యం కానిది ఏది ఉండదు. నేను చెయ్యగలను, నేను చేస్తాను అనే మీలో ఉన్నట్లయితే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి భగీరథుడు కూడా అటువంటి నమ్మకం కలిగినటువంటి వాడే కాబట్టి సాధించాడు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అలా సురగంగను అంటే ఆకాశగంగను భూమి నుండి పాతాళలోకంకి తీసుకువెళ్ళడానికి తీవ్రమైన చాలా గొప్ప తపస్సును చేశాడంట ఎవరు? భగీరథుడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ముందు బ్రహ్మదేవుణ్ణి, తర్వాత శివుణ్ణి కూడా మెప్పించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురైనా సరే సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. తను చెయ్యవలసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ టార్గెట్ నుంచి పక్కకు తప్పుకోవడానికి అసలు ఆలోచన రాలేదంట. గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళడంలో సఫల మనోరథుడయ్యాడు. అలా గంగ ఆకాశంలో స్వర్గలోకంలో ఉండే గంగా నదిని భూలోకం నుండి పాతాళలోకం తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడై అంటే సక్సెస్ సాధించాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం కూడా ఏర్పడింది. ఆ కారణం చేతనే ఎవరైనా పట్టుదలగా ఉన్నారు అంటే వీడెవడరా బాబు భగీరథ ప్రయత్నం చేస్తూ. ఇంతకీ ఆ కథను ఎందుకు చెప్పాడో మీకు తెలుసా? శ్రీరామచంద్రుడు కూడా భగీరథుని యొక్క వంశానికి చెందినవాడే కాబట్టి చెప్పడం అనేది జరిగింది. మరి గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందంట. ఆంతర్యము అంటే రహస్యం, అంటే సీక్రెట్ ఉందంట. ఏంటో తెలుసది? తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం. శ్రీరామచంద్రుని యొక్క పూర్వీకులు ఎంత గొప్పవారో ఆ కథ విన్న తర్వాత తెలుసుకొని నేను కూడా అలానే ఉండాలి అనే కలగడం కోసము, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం. అంటే తన వంశంలోనిటువంటి వాళ్ళైనటువంటి తాత ముత్తాతలు వారందరిపైన కూడా ఏ విధమైనటువంటి భక్తిభావం అనేది ఉండాలో ఈ కథ ద్వారా ఇండైరెక్ట్గా నేర్చుకుంటారని, పట్టిన పని ఏదైతే ఉందో అంటే మొదలుపెట్టినటువంటి పని ఏదైతే ఉందో అది ఫలవంతమయ్యే వరకు, అది సక్సెస్ అయ్యే వరకు కూడా, విజయాన్ని పొందే వరకు పట్టుదలగా ఎలా ఉండాలో కూడా ఈ కథ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా నేరుగా చెప్పలేదు విశ్వామిత్ర మహర్షి, ఇండైరెక్ట్గానే ఆ కథలోనే చెప్పాడు. ఎందుకని? రాముడు తెలివైనవాడు, అది చెప్పే విషయం అంతా కూడా నా గురించే అనే ఆలోచన అనేది ఆటోమేటిక్గా రాముడికి వస్తుందనే అనుకోవాలి. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. అలా డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఓహో నేను ఇలా ఉండాలి, ఇలా సాధించాలి, పెద్దల పట్ల నేను ఇలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. ఇదే డైరెక్ట్గా గురువు అనేవాడు ఎప్పుడూ చెప్పడు, ఇండైరెక్ట్గా చెప్తుంటాడు. అందులో ఉన్న విషయాన్ని మనం మంచి చెడులని విన్న తర్వాత మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టేస్తూ ఉండాలి. ఏ గురువు గారు కూడా చెడు గురించి చెప్పరు, కానీ మంచినే చెప్తారు. డైరెక్ట్గా చెప్తే కొద్ది మందికి నచ్చదు కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా అంటే ఆంతర్యం వ్యక్తపరిచే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? ఇక మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అలా ఆ గంగాతరణ కథ చెప్పుకుంటూ మిథిలానగర సమీపానికి చేరుకున్నారు రామ, లక్ష్మణులు మరియు విశ్వామిత్రుడు. సమీపం అంటే దగ్గరికి, సమీపం అంటే అర్థం ఏంటి? దగ్గరికి.
అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అలా మిథిలా నగరానికి సమీపంలో ఉండే ఒక ప్రాంతంలో ఒక ఆశ్రమం కనిపించిందంట. ఆశ్రమం అంటే మునులో ఋషులో అంటే ఎవరో నివసిస్తున్నటువంటి ఒక ప్రదేశాన్ని చూశాడు రాముడు. అది పాతదైన అందంగా అగుపిస్తున్నదంట. ఆశ్రమం చూస్తే పాతదే, జనసంచారం లేరు, కానీ చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. అంటే నీట్గా శుభ్రం చేసి కనిపిస్తుందంట. కానీ జనసంచారమే లేదు, ఏమీ లేదు. ఏమిటి చిత్రం అని అడిగాడు రాముడు. స్వామి, ఇక్కడ మనుషులు లేరు, ఎవ్వరూ లేరు, కానీ ఈ ఆశ్రమం ఎంత ప్రశాంతంగా ఎంత శుభ్రతతో కూడుకొని ఉంది అని దీని యొక్క విచిత్రమేంటి అని అడిగాడెవరు? శ్రీరామచంద్రుడు. ఎవరిని? విశ్వామిత్ర మహర్షిని. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. శ్రీరామ, ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. ఇంద్రుని చేత మోసగింపబడినటువంటి గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యాదేవి ఇక్కడ ఉంది. ఆమె తప్పు అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి శిక్షను అనుభవించిందని చెప్పేసి అహల్య ఇంద్రుని యొక్క వృత్తాంతము, ఈ గౌతముని యొక్క జీవన విధానం అంతా కూడా వివరించాడు విశ్వామిత్రుడు. మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకప్పుడు ఏం చెప్పాడో తెలుసా? మహా తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యతో ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు. ఇప్పుడు చూడు, చాలా చక్కగా ఉందే. ఇటువంటి ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో ఒకానొక రోజు అహల్య అపరాధం చేసిందని భావించి, అహల్య అంటే తన భార్య అయినటువంటి గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య అపరాధం చేసిందని, అపరాధము అంటే నేరం అంటే తప్పు చేసిందని భావించి ఆలోచించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. చాలా కోపగించాడంట గౌతముడు. అంటే కోపావేశాలతో చాలా కోపగించాడు గౌతమ మహర్షి. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎప్పుడైతే అహల్య తప్పు చేసిందని నిర్ధారించాడో ఆ కోపంలో ఆ ఆవేశంలో అహల్యను గౌతమ మహర్షి, నీవు కొన్ని వేల సంవత్సరాల పాటు తిండి తిప్పలు లేకుండా అంటే నిద్రాహారాలు లేకుండా అన్నము పానీయం, అన్నపానాదులు అంటే అన్నము పానీయము నీరు లేకుండా వాయువునే ఆహారంగా తీసుకుంటూ కేవలము గాలినే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. బూడిదలాగా ఉండమని శపించేశాడంట తన భర్త అయినటువంటి గౌతమ మహర్షి. ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు. నీవు ఎవ్వరికీ కనిపించవు అని శపించాడు. రాముడి రాకతో ఏ రోజైతే శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో అడుగు మోపుతాడో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు. నీ యొక్క శాపం అనేది పోయి నీ నిజ రూపాన్ని పొందుతావని చెప్పాడు. చెప్పి ఆమెకు శాపం ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? అహల్యకు అని ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా విశ్వామిత్రుడు ఎవరితో చెప్పారు? శ్రీరామచంద్రుడితో చెప్పారు. చెప్పి, రామా, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. శ్రీరామ, ఆయన చెప్పిన ప్రకారం నీవు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడంటే ఎవరిని? శ్రీరామచంద్రుడిని. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొని అగ్ని తేజస్సులా ఉంది. అక్కడ లోనకు వెళ్ళగానే చుట్టూ బూడిద ఆవరించి ఉంది. కఠినమైనటువంటి దీక్షలో ఉన్న అహల్యను పొగమంచు అంటే పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉందంట. పొగమంచు పడితే అవతల వాళ్ళు కనిపించరు కదా, అలా సూర్యుడు చూడండి, శీతాకాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో మనకు మంచు పడడం వల్ల ఎంతో కాంతివంతమైనటువంటి సూర్యుడికి కూడా మనకి అలా నిండుగా కనిపిస్తూ ఉంటాడు. తెల్లగానో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటాడు. అలాగ ప్రకాశం పెరిగే కొలది మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ మంచు అనేది పలచబడుతూ ఉంటుంది కదా, అలా కనిపిస్తుందంట అక్కడ సిచ్యువేషన్ అనేది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. అలా కనిపిస్తూ ఉన్నటువంటి అహల్యను
శ్రీరామచంద్రుడు చూశాడంట. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. ఎప్పుడైతే శ్రీరాముడు ఆమెను చూశాడో వెంటనే ఆమె శాప విముక్తి కలిగి అహల్యగా ప్రత్యక్షమైందంట. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. అలా ఎప్పుడైతే శాప విముక్తి కలిగిందో అక్కడే ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్నటువంటి గౌతమ మహర్షి ఇద్దరూ కూడి అహల్య గౌతములు ఇద్దరూ కూడా రాముణ్ణి యథావిధిగా గౌరవించారంట. అంటే అతిథి మర్యాదలు చేయడం అనేది జరిగింది. వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి చేరుకున్నారు. అలా అక్కడ నుండి వారి సత్కార్యాలన్నింటినీ కూడా అందుకొని విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి చేరుకున్నారు. ఎవరు? ఈ రామ లక్ష్మణ విశ్వామిత్రులు. అలా మిథిలా నగరంలో ప్రభు అయినటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. సముచితంగా అంటే తగిన రీతిగా. ఒక తపస్విని ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి, ఒక తపస్వికి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి, రాజకుమారులకి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి అనే తగిన రీతిగా సమాదరించాడు. అంటే వారికి వీరికి కూడా మర్యాదలు అనేది చేశారు. ఎవరు? జనక మహారాజు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైనటువంటి అటువంటి మిథిలా నగరంలో అహల్య మరియు గౌతమ మహర్షుల యొక్క పెద్ద కుమారుడైనటువంటి శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి శతానందుడు శ్రీరామచంద్రుని దర్శించి తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. స్వామి, మీరు మా తల్లిని తిరిగి మాకు సమర్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములని చెప్పేసి నమస్కారాలు తెలియజేశాడు శతానందుడు. మహా తపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. శ్రీరామచంద్ర, ఎంతో గొప్ప తపస్శాలి శక్తి సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుని యొక్క అనుగ్రహం పొందడం అనేది ఎవ్వరి వల్ల కాదు. మీకది లభించింది అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీరు ఎంతో పుణ్యము ఎంతో అదృష్టం చేసుకుని ఉంటారని శ్రీరామచంద్రుని మెచ్చుకున్నాడు. ఎవరు? శతానందుడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలు వివరించాడు శతానందుడు. ఇతను ఎటువంటి వాడు తెలుసా అని విశ్వామిత్రుని యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా శతానందుడు రామలక్ష్మణులకు వివరించడం అనేది జరిగింది. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. ఇలా జరిగి ఆ రోజు సాయంత్రం అయిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో అంటే వేకువజామున ఉదయకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడంట. మన ఇంటికి వచ్చి ఉన్నటువంటి అతిథుల్ని రాజదర్బారుకు అంటే సభామండపానికి ఆహ్వానించండి అని ఆహ్వానించట. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. కర్తవ్యోపదేశం అంటే చేయవలసిన పని. అంటే స్వామి, మీరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారు, నా వలన ఏదైనా సహాయం మీకు కావాలా అని అడగడం అనేది జరిగింది విశ్వామిత్రుణ్ణి జనక మహారాజు. అప్పుడు ప్రత్యుత్తరము అంటే సమాధానమిస్తూ, ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమిస్తూ విశ్వామిత్రుడు ఇలా అంటుండేమని, వీరు దశరథ మహారాజు కుమారులు. జనక మహారాజా, ఈ ఇద్దరు పిల్లలు దశరథ మహారాజు యొక్క కుమారులు. జగత్ ప్రసిద్ధులైన వీరులు. జగత్ ప్రసిద్ధులైనంటే లోక ప్రసిద్ధులంటే ఏ లోకంలో కూడా 14 లోకాలలో కూడా వీరి అంతటి ఈ ఇద్దరి ఉన్నారు. రామలక్ష్మణులంతటి వీరులు ఎక్కడా కూడా లేరు. మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా మీ దగ్గర ఒక ధనస్సు ఉంది కదా, దానిని చూడాలనుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది. దాన్ని చూపించండి, కాబట్టి దాన్ని మీరు చూపించండి, శుభం జరుగుతుంది, మీకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఎప్పుడైతే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించి కర్తవ్యాన్ని ఉపదేశించండి అంటే కర్తవ్యాన్ని చెప్పండి, మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో చెప్పండి మహర్షి అని జనక మహారాజు అడిగారో, జనక మహారాజా, ఈ ఇద్దరు పిల్లలు దశరథ మహారాజు యొక్క కుమారులు. వీరు 14 లోకాల్లో ఉండే వీరులందరికన్నా శక్తి సామర్థ్యాలు వీరత్వం ఉన్నటువంటి వాళ్ళు. మీ దగ్గర ఉన్నటువంటి ధనస్సును చూడడానికి వీళ్ళు వచ్చారు, దాన్ని చూపిస్తే మీకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పారంట.
మీకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పారంట. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఎవరితో చెప్పారు? జనక మహారాజుతో. వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నారు. చివరికి వాళ్ళ ముచ్చటా తీరుతుంది. ఏ ముచ్చట? చూడాలి అనే కోరిక కూడా తీరుతుంది అని చెప్పాడంట. ఇంకా ఇండైరెక్ట్గా వేరొక అర్థం ఉంటుంది, వాళ్ళ పెళ్లి ముచ్చట కూడా వస్తుంది. అక్కడ తెలుసు కదా మనకు కదా. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సును చరిత్రను వివరించారు. రామలక్ష్మణులారా, ఈ ధనస్సు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చింది అనే పూర్తి వృత్తాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే తన పూర్వీకులైనటువంటి దక్షుడు యజ్ఞం చేసే సమయంలో పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని కకలావికలం చేసి, కోపంతో యజ్ఞాన్ని కకలావికలం చేసి ఈ ధనస్సును ప్రయోగించాడు. అందరూ భయపడ్డారు. చివరికి దేవతల యొక్క కోరిక మేరకు వాళ్ళు శాంతపరిచి ఆ ధనస్సును ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ ధనస్సు అప్పటి నుంచి ధనస్సుకు పూజలు చేస్తూ ఇక్కడనే మేము మా దైవంగా కొలుస్తూ ఉంచాము అని చరిత్ర మొత్తం పూర్తిగా వివరించడం అనేది జరిగింది జనక మహారాజు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. అది అలా ఉంది. నేను ఒకరోజు యజ్ఞం చేసే కార్యంలో ఒకటైనటువంటి భూమిని దున్నడం అనే ఒక ప్రాసెస్లో భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ, ఈమె దున్నుతూ ఉన్న సమయంలో నాగటి చాలుకి నక్కు ఉంటుంది కదా, ఇనుపుతో తయారు చేసిన నక్కు నాగలికి చివరి ఉంటుంది, దానివల్ల దొరికిన కారణంగా ఈమెకు సీత అని పేరు పెట్టి ఆమెను పెంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా ఆమె పెరిగి పెద్ద చిన్నపిల్లగా ఉన్న సమయంలో బంతి ఆట ఆడుతూ ఉన్న సమయంలో తన బంతి ఆ శివధనస్సు కిందకి వెళ్ళిపోయి ఎటువైపు నుంచి చూసినా సరే ఆ పాప యొక్క చేతులకు అందకపోయేసరికి తన ఎడమ చేతితో ఎంతో బలవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ధనస్సుని ఎవ్వరూ కదపలేనటువంటి, దాని బలమేంటో ముందు చెప్తాను, అంతటి బలమున్నటువంటి ఆ ధనస్సుని ముందుకి ఎడమ చేత్తో నెట్టడం వల్ల ఆ ధనస్సును ఎవరైతే కదుపుతారో, ఎవరైతే ఆ ధనస్సును ఎక్కుపెడతారో అటువంటి వారికి, అటువంటి గొప్ప పరాక్రమవంతుడికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ఆ రోజే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని తన అభిమతాన్ని వెలిబుచ్చాడు జనక మహారాజు. అర్థమైంది కదా. ఎవరైతే ఈ శివధనస్సుని ఎక్కుపెడతారో అటువంటి వారికే నా ఈ సీతను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఆ ధనస్సు అలా ఉండిపోయింది. ఎవరూ రాలేదని చెప్పి ధనస్సు యొక్క గొప్పతనాన్ని, తన కూతురు యొక్క గొప్పతనాన్ని కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. ఎవరైతే ఈ ధనస్సును ఎక్కుపెడతాడో అటువంటి వాడే నా కూతురైనటువంటి సీతాదేవికి భర్త అవుతాడని కూడా చెప్పాడంట. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారు. గతంలో ఎంతోమంది రాజులు వచ్చి ఈ శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నారు. శ్రీరామచంద్ర, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారయ్యా అని జనక మహారాజు శ్రీరామచంద్రునితో చెప్పడం అనేది జరిగింది. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. ఇదంతా విన్నటువంటి ఆయన శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. సరే తెప్పిస్తానన్నాడు జనక మహారాజు. బలిష్ఠులు దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. చూడండి ఎంత బలమైందో. బాగా పుష్టిగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, భారీ శరీరం ఉన్నటువంటి వాళ్ళు 5,000 మంది అతి కష్టం మీద, చాలా కష్టం మీద శివధనుస్సుతో కూడినటువంటి, అంటే శివధనుస్సు పెట్టినటువంటి ఒక పేటికను, అంటే పెట్టెను, ఒక బాక్స్ని తీసుకువచ్చారంట. ఎక్కడికి? సభ మధ్య భాగానికి. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. అలా ఎప్పుడైతే ఆ ధనస్సును తీసుకొచ్చారో విశ్వామిత్ర మహర్షి యొక్క అనుమతితో, రామా తీసుకో, పట్టుకో, శివధనుస్సుని ఎక్కుపెట్టు అని అనుమతితో ధనస్సు మధ్య భాగాన అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనస్సు వంగింది. ధనుర్విద్యలో అంటే ధనస్సు ఎప్పుడు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అని విద్యలో
నైపుణ్యం ఉన్నటువంటి ధనుర్విద్యలో ఆరితేరిన బాగా నైపుణ్యం సంపాదించినటువంటి రాముని చేయి సోకగానే తగలగానే ఆ ధనస్సు వంగిందంట. ఒక్కసారి వంగిందంట అంటే నార్మల్గా ఆ వెంటి తాడుని కట్టడానికి ప్రయత్నించాడని అర్థం వస్తుంది. ఇక్కడ వెంటి నారిని సంధించాడు. ఆ వెంటి నారిని సంధించడం అనేది జరిగింది. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎంతమంది రాజులు వచ్చారు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ఎత్తలేకపోయారు, కనీసం కదిలించలేకపోయారు. చూడ్డానికి సన్నంగా బక్క చిక్కిన వాడిలా ఉన్నారు. ఈయన ఈ ధనస్సుని ఎంత తేలిగ్గా ఎత్తాడని ఆశ్చర్యపోయారంట సభలో ఉన్నటువంటి వాళ్ళంతా. అల్లెతాడును ఆకర్ణాంతం లాగాడు. ఆకర్ణాంతంగా అంటే చెవి వరకు, అంటే దూరంగా చేతిని దూరంగా పెట్టి ఏం చేస్తారు, దాన్ని మళ్ళా ఇంకొక చేత్తో చెవి వరకు లాగి ఒక్కసారిగా వదిలిపెడుతుంటారు. అంటే అంత దూరం నుంచి అంత వేగంగా వెళ్తుంది బాణం. అలా లాగంట. పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. ఎప్పుడైతే చెవి వరకు లాగి ఒక్కసారిగా తాడిలా వదిలిపెట్టేశాడో శ్రీరాముడు, ఆ ధనుస్సు అనేది భయంకరమైన శబ్దం చేస్తూ పిడుగు పడితే ఎలా శబ్దం వస్తుందో అలా ఆ విల్లు అంటే ధనస్సు విరిగిపోయిందంట. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా కూడా మూర్చిపోయారు. ఆ సభలో ఉండే విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణుడు తప్ప మిగతా సభికులంతా కూడా ఆ శబ్దానికి మూర్చిపోయారంట. అంటే కోమాలకు వెళ్ళిపోయారంటారే, అలా వెళ్ళిపోయారంట. అర్థమైంది కదా. చూడండి ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది. అక్కడ విశ్వామిత్రుడు, అతని పక్కనే లక్ష్మణస్వామి కనిపిస్తున్నారు. శ్రీరామచంద్రుడు ఆకర్ణాంతం చెవి వద్ద వరకు కూడా ధనస్సును లాగాడు. ఎదురుగా జనక మహారాజు, పక్కనే సీతాదేవి ఉంది. అక్కడ మూర్చపోయారని చెప్పారు. కానీ ఆడు తర్వాత సీతాదేవి ఎక్కడో దూరంగా ఉంది కదా, సభలో లేదు కదా. తర్వాత సీతాదేవి అక్కడికి పూలమాలతో వచ్చి ప్రవేశించడం అనేది జరుగుతుంది, లేదంటే కొద్దిగా దూరంలో నించుని ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా. ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైతే జనక మహారాజు ఆ మాట అన్నారో, ఎవరైతే ఈ ధనస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కూతురైనటువంటి సీతాదేవినిచ్చి వివాహం చేస్తాను అని మాట ఇచ్చారో, ఆ మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరగడానికి సంసిద్ధుడయ్యాడు. అంటే జరపడానికి సంసిద్ధుడయ్యంట. సీతారాముల యొక్క వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు అంటే సిద్ధపడ్డాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. వెంటనే అయోధ్య నగరంలో ఉండే దశరథ మహారాజుకు వర్తమానం అంటే కబురు, ఇలా నీ పుత్రుడు నేను ప్రకటించినటువంటి స్వయంవరంలో పరీక్షలో నెగ్గాడు అని చెప్పి పంపించాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. ఎప్పుడైతే జనక మహారాజు అయోధ్య నగరానికి కబురు పంపాడో, అయోధ్య నగరం నుంచి దశరథ మహారాజు ప్రముఖులంతా కూడా మిథిలా నగరానికి రావడం అనేది జరిగింది. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను, రామలక్ష్మణులకు, తన తమ్ముడి కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని, భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అనుకున్న మాట ప్రకారం జనక మహారాజు తన కుమార్తెలైనటువంటి సీతాదేవిని శ్రీరామచంద్రుడుకు, ఊర్మిళను లక్ష్మణుడకు, తర్వాత తన తమ్ముడి యొక్క కుమార్తెలైనటువంటి అంటే కుశధ్వజుడు అనే పేరు గల అతని యొక్క కుమార్తెనటువంటి మాండవిని, శృతకీర్తిని, అంటే మాండవి అనే ఆమెను భరతునికు, శృతకీర్తి అనే ఆమెను శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించారంట. అంగరంగ వైభవంగా వివాహం అనేది జరిగింది, అంటే కళ్యాణం అనేది జరిగింది. చూడండి ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. రాముడికి సీతను, లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం అనేది చక్కగా జరిపించారు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. ఆ తరువాత రోజు వివాహం అయిపోయినటువంటి తరువాత రోజు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను, అంటే ఈ కొత్తగా పెళ్ళేటువంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించి, అంటే వాళ్ళ శుభం కలుగుగాకని ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని, దశరథుడిని జనక మహారాజుని వీడ్కొని అంటే వీడుకోలు చెప్పి, అంటే
మన భాషలో గుడ్ బై 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 అంటాం కదా, అటువంటి చెప్పి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడట. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. వివాహం అయిపోయిన తర్వాత, విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత తన బంధుమిత్రులు సమేతంగా కొడుకులు కోడలతో కలిసి ఎక్కడికి బయలుదేరారు? అయోధ్య నగరానికి బయలుదేరిపోయారు. ఇక్కడ నుండి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి దారిలో పరశురాముడు ఎదురుగా వచ్చాడంట. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రళయకాల రుద్రులా అంటే ఈ యుగాలన్నీ అంతరించిపోయేటప్పుడు పరమేశ్వరుడు ఎంత భయంకరంగా ఉంటాడో, అంటే ఈ పంచభూతాల్ని ప్రయోగించి భూమి మీద ఏ జీవరాశి లేకుండా చేసేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నాడంట. ఎవరు? పరశురాముడు. గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు. అతని దగ్గర ఏముంది? గండ్రగొడ్డలి మరియు ధనస్సు బాణాలు ఉన్నాయంట. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. ఆయన ఎలా కనిపిస్తున్నాడు? బాగా భగభగమండే, ఎర్రగా మండుతున్నటువంటి భగభగమండే అగ్నిలా భయంకరంగా ఉన్నాడంట. ఎవరు? పరశురాముడు. క్షత్రులంటే ఇతనికి పడదు, రాజులంటే ఇతనికి అస్సలు పడదు. ఎందుకని? పూర్వము క్షత్రియుడైనటువంటి ఒక రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు అనే పేరు గల ఒక రాజు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడంట. ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడు. క్షత్రియులంటే ఇతనికే సరిపడదు. అయితే ఎందుకని చెప్పాం? పూర్వం క్షత్రియుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే ఆయన ఇతని యొక్క తండ్రిని చంపాడు. ఎవరు ఇతని తండ్రి? జమదగ్నుడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి, అంటే ఈ భూమి మీద రాజు అనేవాడిని ఎవ్వరిని వంచను అని కంకణం కట్టుకున్నాడంట. అంటే సిద్ధపడ్డాడు. 21 సార్లు భూప్రదక్షిణ చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. భూమి మీద రాజు అనేవాడు కనిపిస్తే చంపి పారేశాడంట. ఎన్నిసార్లు? 21 సారి భూమండలాన్నంతటినీ కూడా తిరిగి ఏం చేశాడు? ప్రతి రాజుని తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. అంతటి శక్తి సామర్థ్యాలు, కోపము, ఆవేశము, పగ తీర్చుకునే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పరశురాముడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాల్ విసిరాడు. ఏంటి? శివధనుసును విరిశావా? ఈమె నీకు భార్య అయిందా? అయితే నువ్వు నిజంగా అంతటి బలవంతమైనటువంటి వాడివైతే నా దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనుస్సుని, విష్ణుమూర్తి యొక్క ధనుస్సుని ఎక్కుపెట్టి చూద్దాం అని సవాలు విసిరాడంట. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడంట. సరే అని చెప్పేసి రాఘవుడు అవలీలగా, అంటే చాలా తేలికగా ఆ ధనుసుని ఎక్కుపెట్టాడంట. ఓటమిని అంగీకరించినటువంటి పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళని ఆశీర్వదించేసి, ఇక నా జీవితంలో ఏ ఒక్క రాజుని కూడా నేను ఇబ్బంది పెట్టనని చెప్పేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటానని చెప్పేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. ఇక్కడ మహేంద్ర పర్వతం అంటే ఇంద్రలోకానికి వెళ్ళిపోయారని తీసుకోవచ్చు, మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళాడని కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. అటు తర్వాత దశరథ మహారాజు తన పుత్రులు, కోడళ్ళు సపరివారంతో కలిసి అయోధ్య నగరానికి చేరుకున్నారు. భరతుడు శత్రుఘ్నితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళారంట. భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ కలిసి వారి యొక్క మేనమామైనటువంటి వారి యొక్క ఇంటికి, అంటే తాతగారింటికి వెళ్ళిపోయారంట. రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. రాముడు లక్ష్మణుడు తన తల్లిదండ్రులు మరియు గురువుల యొక్క సేవలో నిరంతరం అలా సేవ చేస్తూ అయోధ్య నగరంలోనే ఉండిపోయారు. ఇప్పుడు అయోధ్య నగరంలో ఉండిపోయారు కదా, బాలకాండ సమాప్తమైపోయింది. తరువాత వీడియోలో మీకు అయోధ్యాకాండ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కొంచెం వేగంగా చెప్పడం అనేది జరిగింది, సమయం ఎక్కువ తీసుకుంటుందని చాలా విషయాలు చెప్పుకోవాలి. కానీ తరగతి గదిలో అయితే ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి చెప్పుకోవచ్చు. వీడియో కాబట్టి విసుగు చెందుతారన్న ఉద్దేశంతో కేవలం పాఠం మాత్రమే చెప్పాను, అర్థం చేసుకోగలరు. అందరికీ ధన్యవాదములు.